Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ బి ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో కవర్ చేయబోతున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. దానికన్నా ముందు మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ టాపిక్ ఉన్నా కమెంట్ ద్వారా తెలియజేయండి, మేమైతే వీడియో ఖచ్చితంగా చేస్తాము. సో మనకి చూసినట్టయితే మనకి బి ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఎంపీసీ వాళ్ళకి అయితే ఫేజ్ 3 మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫేజ్ 3 అయితే మళ్ళీ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ అయ్యాకనే మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది, అంతవరకు అయితే స్టార్ట్ చేయరు. కాబట్టి ఇది ఒక ఫస్ట్ రీజన్ అండి. చాలా మంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు, ఇంకా బైపీసీ అంటే బి ఫార్మసీ వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు, ఒక పర్టికులర్ డేట్ ఉంటే చెప్పండి అని. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వాళ్ళకి అయిపోయినాక మీకు స్టార్ట్ అవుతుంది. అలా ఎందుకు అంటే వాళ్ళది ఒక ప్రాసెస్. ఎంపీసీ మనకి సీట్స్ అలౌ చేశాక బైపీసీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టే మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు గవర్నమెంట్. సో మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఆగస్ట్ మనకి ఎండింగ్లో కానీ లేదా సెప్టెంబర్ 1st వీక్లో మీకు అయితే డేట్స్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అంతవరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకా ఏ డౌట్ ఉన్నా కమెంట్ ద్వారా తెలియజేయండి, మేమైతే ఇక్కడ మీ క్లారిఫికేషన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాము. సో ఇది వచ్చేసి అప్డేట్. ఇలాంటి మనకి లేటెస్ట్ అప్డేట్ కోసం డూ స్టే విత్ హస్. Do subscribe, share this video in your group and like, share, comment. Thank you.